గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో 93వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ బాలాజీ గార్డెన్స్ లో 28.5 లక్షల రూపాయలతో నూతనంగా పార్కు నిర్మాణం కొరకు పద్మావతి గార్డెన్ లో మెట్రో కొండ చెట్టు బహిరంగ వాకింగ్ ట్రాక్ మరియు వ్యాయామశాల కొరకు 19.90 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. పెందుర్తి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇటు అర్బన్ గాని అటు రూరల్ గాని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్నామని, సంక్షేమం అభివృద్ధి రెండు కాళ్లుగా భావించి పూర్తి స్థాయిలో ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నామని పత్రికా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జోన్ 8 జోనల్ కమిషనర్ 93వ వార్డ్ వైఎస్ఆర్సీపీ నాయకుడు దాసరి సత్యబాబు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. రూరల్ కానీ అర్బన్ కానీ అన్ని కూడా ఎక్కడ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో అత్యధికంగా మరి ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. మరి ముఖ్యంగా అందులో భాగంగా ఈరోజు 93, 98 వార్డుకి సంబంధించి సుమారుగా 1,18,00,000 రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మరి పద్మావతి నగర్ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రజలందరం కన్నా పద్మావతి నగర్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పటి నుంచో నన్ను ప్రధానంగా అడుగుతున్నటువంటి వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో మరి దీన్ని అఫీషియల్గా ఇవాళ దీనికి అమౌంట్ శాంక్షన్ చేసి ఎటువంటి అడ్డు ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని కూడా అతి తొందరలోనే 15 రోజులు టైం పాటు పెట్టి పూర్తి చేయాలి అని చెప్పి మరి ఖచ్చితంగా ఎన్ని పార్టీలు కొమ్మక్కైనా ఎంతమంది నాయకులు కలిసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి ఇవాళ ప్రజలందరూ కూడా మా వెంట ఉన్నారు. వాళ్ళ పార్టీలు ఏకమైనా ఎన్ని నాయకులు ఎంతమంది ఉన్నా లేకపోయినా ప్రజలందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులతో మరింతగా ఈ నియోజకవర్గాన్ని ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా మా సొంత గ్రామంలో భావించి నేనైతే మరింతగా అభివృద్ధి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.